యేసయ్య నన్ను క్షమించు, నేను చేసిన తప్పులను క్షమించు అని పశ్చాత్తాపంతో మోకరించి ప్రార్థన చేయగా ఆ రోజు ఆ కుమారుడు రక్షణ పొందుకున్నాడు. అయితే ఆ ఫోటోను చూసి రక్షణ పొందుకున్న ఆ కుమారుడు ఎందుకు రక్షణ పొందాడు? ఆ ఫోటోలో ఉన్న చిత్రాన్ని మనం గమనిస్తే యేసు ప్రభువారు ఎంతో శ్రమపడి ఎంతగానో బలి అయ్యి రక్తం కాచుచు ఆయన ప్రేమను మన మీద ఎంతో చూపిస్తూ ఉన్నారు. అయితే ఈ రోజున ఎంతోమంది పాపం చేస్తున్నారు, కానీ మళ్ళీ వాళ్ళ పాపములను తెలుసుకొని తిరిగి దేవుని యొద్దకు రావట్లేదు. చాలామంది అనుకుంటారు, రెండో మాటలో చెప్పిన విధముగా దొంగలను యేసు ప్రభువారు రెప్పపాటు కాలంలో క్షమించారు కదా, మనల్ని కూడా అలాగనే క్షమిస్తారు అనుకుంటారు. కానీ తెలియక చేసిన పాపములను యేసు ప్రభువారు క్షమిస్తారు, కానీ తెలిసి చేసిన పాపములకు రెండింతల శ్రమ. ఈ మూడో మాటలో చూస్తే, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లికి చెప్పారు. యోహానును